అదే అంటే బాపు గారు మొదలుకొని మీరు ఎంతో సీనియర్ డైరెక్ట్లో సీనియర్ ప్రొడ్యూసర్స్ ఆ సినిమా పెళ్ళిడి పిల్లలు ఆ సినిమాలో కానీ అనుకున్న పిక్చర్ దుర్పాటు బస్సు దాకా ప్రొడ్యూసర్ బాబు గారు అవన్నీ అంటే ఆ దృష్టిలో మీకే వచ్చింది అనుకోవాలి వీళ్ళందరూ గొప్పవాళ్ళు, నిజంగా గొప్పవాళ్ళు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు చూసిన జీవితం. నేను వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన సైడ్ క్యారెక్టర్ లాగా వింటూనే ఉన్నాను. ఎంత నేర్చుకుంటే అంత బెటర్ నాకు అనిపించింది. నాకు ఆ వయసులో యాక్చువల్గా నాకు మసూర్ గారు మంచి ఫ్రెండ్. నాకు ఆయన సాయంత్రం పూట కూర్చొని నేను చెప్తాను నా లైఫ్ అని మాట్లాడితే నేను వింటూ ఇవన్నీ చూశారు అన్నమాట, ఇవన్నీ జరిగింది అనమాట. సో అప్పటి నుంచే కొంచెం నాకు సీనియర్స్ అంటే ఇట్లా ఉంటారు, ఇవన్నీ చూసుంటారు జీవితంలో, మనం చూడాల్సింది ఇంకా ఉంది అని అని అర్థమయ్యి ఆ విర్రవీగింపు తగ్గిపోయిందండి. అంటే మనం ఇంకా జీవితం చూడాల్సింది చాలా ఉంది, వీళ్ళందరూ ఇంత చూశారు, మనం ఏమి చూడలేదు అన్న ఫీలింగ్ గట్టిగా అప్పుడే పడిపోయింది మనసు. అందుకే ఎక్కడ మీరు సురేష్ ఇక్కడ ఈ తాగేసి మాట్లాడాను, సురేష్ ఇక్కడ గొడవ పడ్డాను, అవన్నీ ఎక్కడ మీరు వినపడి ఉండరు. ఎందుకంటే జీవితం చాలా ఉంది, ఇంకా చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వయసులో కానీ ఈ స్టేజ్లో కానీ ఇంకా చాలా ఉంది జీవితం అనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు బావిలో కప్పలాగా ఆలోచించడం కంటే ఇంకా ప్రపంచం చాలా ఎక్కువ ఉంది, దాన్ని మనం అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతాం. అప్పుడు డైరెక్టర్లు అందరూ కొంచెం బాగా కోపిస్ట్గా ఉండి, మజూర్ కూడా చాలా కోపిస్ట్గా ఉండేవారు. అలాగే మేము కూడా తిట్టేవారా, కోపడేవారా? అవును, పడబోతూ తిట్టేవారండి. నాకు ఫస్ట్ సినిమా జగమండి అనే సినిమా, దాంట్లో శంకరాభరణం రాజలక్ష్మి హీరోయిన్. సో నేను స్టెప్ వేస్తూ లిప్ సింక్ వెయిట్ పాడుతూ స్టెప్ లాస్ట్లో అమ్మాయిని కవలించుకోవాలి. ఫస్ట్ డే షూటింగ్ అండి. ఒకటి స్టెప్ వేసుకోవడం కాదు, లేకపోతే కవలించుకోవడం కాదు, లేకపోతే సింక్ పోయేది. ఇది ఉంటుంది అది ఉంటుంది, అట్లా ఏదో ఒకటి వచ్చేది కాదు. అది ఫస్ట్ టైం షూటింగ్ లో ఉండేవాడికి 3 కల్పిస్తే ఎట్లా అంటే దాంతో ఆయన బండ బూతులు తిట్టేసి క్లాప్ బోర్డు తీసి వేసేసి ఏదో జరిగింది. దానికి ఆ రోజు ప్యాకప్. మరుసటి రోజు మార్నింగ్ కరెక్ట్గా చేయకపోతే మాత్రం నేను అట్లా మొదలు స్టేజ్లో పంపించేస్తానని బెదిరింపులు. దీంతో భయపడిపోయి నేను ఏం చేయాలని అర్థం చేస్తున్న టైంలో డాన్స్ మాస్టర్ సురేఖ గారు, సురేఖ తర్వాత రాజలక్ష్మి వీళ్ళు వచ్చి నన్ను కొంచెం కుదురు పెట్టేట్టు చేసి ఏం లేదు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం అది ఇది అని చెప్పి మొత్తానికి మరుసటి రోజు అది 2వ టేక్లో ఓకే అయిపోయింది. దానివల్ల నాకు రిటర్న్ ట్రైన్ తప్పింది. తప్పితే అప్పుడే ఆ మధ్యకాలంలో ఉండి సడన్ గా రామారాయణ గారు బాగా దగ్గర అయిపోయారు. నేను రెగ్యులర్ గా రోజు నాయుడు గారికి వెళ్తాం కాబట్టి ఏంటి సురేష్ ఏంటి ఎంత క్లోజ్ అయిపోయింది ఆయన గారికి, 5-6 సినిమాలు కంటిన్యూ చేశారు. ఎలా అది సూర్యగాడి సినిమా ఫస్ట్, సూర్యగాడి ముందు యాక్చువల్గా పుట్టింటి పడిచారు. ఆ తమిళ్లో నేను ఒక చిన్న స్తంభనకి గురయ్యాను. ఏమిటంటే ఒకనొక టైంలో అన్ని లవ్ స్టోరీలు, ఇటు చూస్తే లవ్ స్టోరీ. సడన్ గా నా చేతిలో 8-9 సినిమాలు లవ్ స్టోరీలే ఉన్నాయి, తప్ప వేరేం లేదు. నేను వేరే క్యారెక్టర్ చేయాలనుకుంటే 2 హీరోలు అంటే సైడ్ విజయకాంత్ ఫైటింగ్లు చేస్తున్నాడు, నేను లాస్ట్లో హీరోయిన్ ఆయనకు వదిలేసి వెళ్ళిపోతున్నాను. సత్యరాజ్తో 2 హీరోలు సినిమా చేస్తే ఆయనకి ఫైటింగ్లో నాకు సాంగ్లు. సో నేను దీనికి పరిమితం అయిపోతున్నాను ఫీలింగ్తో లవ్ స్టోరీలు నేను చేయనండి, ఏదైనా వైవిధ్యమైన పాత్రలు అయితే చేస్తానని చెప్పి అక్కడ ఒక గ్యాప్ తీసుకున్నాను. ఒక 8-9 నెలలు గ్యాప్, ఒక్క సినిమా రా. అంటే వాళ్ళకి నా మీద ధైర్యం లేదు, వీటితో వేరే టైప్ సినిమాలు చేయాలని ధైర్యం కాదు. ఆ టైంలో నాయుడు గారు పిలిచి తమిళ్లో బిజీగా ఉన్నావు, పుట్టిన పడిచిన చిన్న సినిమా చేస్తున్నాము, నీకు వాడు ఇచ్చుకున్నంత నేర్చుకోలేను, నువ్వు చేస్తావా అని అడిగారు. సార్ ఏం లేదు సార్, ఇంట్లో కూర్చోన్నాను సార్, నేను నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్. ఆయనకి ఈ ఆనెస్ట్గా మాట్లాడడం నచ్చేసింది. నాతో ఎవరు ఇట్లా మాట్లాడలేదయా, అందరూ వచ్చి నేను బిజీగా ఉన్నాను, నేను డేట్లు చెప్తే నేను దాని ప్రకారం ఆలోచించి చెప్తాననేవాళ్ళు తప్ప నువ్వు ఇంత ఓపెన్గా చెప్తాము, నేను కెరీర్ మార్చుకోవాలనుకుంటున్నాను, బోర్ కొట్టిందండి నాకు లవ్ స్టోరీ. సరే నీకు ఒక్క లవ్ స్టోరీ కూడా ఇవ్వను నేను, ఇప్పుడు అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తానని చెప్పి ఆయన ఏం నోటితో ఆ మాట అన్నారు. కానీ అప్పటి నుంచి వరుసగా పరువు ప్రతిష్ట కానీ, ప్రేమ విజేత కానీ, అక్కా చెల్లెలు కానీ, సో అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ నాకు ఇచ్చారు.
సూర్యగాడు మంచి క్యారెక్టర్. ప్రతిదీ అన్ని వైవిధ్యమైన క్యారెక్టర్. సో ఎక్కడో నాకు ఎవరైనా గాడ్ ఫాదర్ అంటూ ఉన్నారంటే అది నాయుడు గారు. అందుకే అది గుర్తొచ్చే ఇప్పుడు ఆ కొత్త నాయుడు గారు అనమాట.